రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పిస్తూ నిర్వహించిన 3 రోజుల వరుణయాగ మహోత్సవాలు శనివారం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు నిర్వహించిన ఈ మహాయాగంలో రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితులు తొలగి ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థన చేశారు. మహోత్సవాల్లో భాగంగా ఋష్యశృంగ మహర్షి ప్రతిష్ఠ, దేవతా పూజలు, గౌరీ పూజ, విశ్వశాంతి కార్యక్రమాలు, వాస్తు హోమం, నవగ్రహ హోమం, పరివార దేవతా హోమం, వరుణ పద్యన్య జపానుష్ఠానాలు, ఇంద్రాద్రి దేవతల జపాలు, హవనాలు, శ్రీ భీమేశ్వర స్వామివారికి సంతత దారాభిషేకం తదితర వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. చివరి రోజు మూలమంత్ర హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించి 108 కలశాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి మహామంగళహారతి సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి మాట్లాడుతూ, భగవంతుని అనుగ్రహంతో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులకు వ్యవసాయం సమృద్ధిగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ జయకుమారి, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానము వేములవాడలో మనందరం కూడా దేశం సుభిక్షంగా ఉండాలని 3 రోజుల వరుణయాగం జరుపుకోవడం జరిగింది. మొదటి 2 రోజులు అనగా 30వ తారీఖు జూలై, అలాగే 31 2 రోజులు నిరంతర పూజలు, సంతత దారాభిషేకము ఇవన్నీ జరుపుకుంటూ 3వ రోజు కూడా పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగినది. దీనికి సంబంధించినటువంటి పూజలతో పాటు రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో కూడా మరియు అక్కడ ఏకాంత సేవలను కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని, అలాగే వాళ్ళందరూ కూడా రైతులందరూ కూడా పాడి పంటలు పండించుకోవాలని కోరుతూ ఓం నమ శివాయ. వర్షాభావ పరిస్థితులతోని రాష్ట్ర దేవాదాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం 3 రోజులుగా వరుణయాగం అంటే అన్ని ప్రధాన దేవాలయాలు నిర్వహిస్తూ ఉంది. మరి 3 రోజుల క్రిందట ఈ కార్యక్రమాన్ని స్థానిక విప్పు, మంత్రులు కూడా వారు పాల్గొన్నారు. కలి ప్రభావం సమాజం మీద ఎక్కువ ఉంటా ఉంది. అంటే ధర్మం కోసం ధర్మబద్ధంగా నడిచే వ్యవస్థ లేదు. మరి దానికోసం ఒక ఆధ్యాత్మిక భావన పెంపొందించాల్సిందే అవసరం కూడా ప్రత్యేకంగా దేవాదాయ శాఖ మీదనే ఉంది. మరి ఈ 3 రోజుల కార్యక్రమం పూర్ణాహుతితో ముగిసింది కనుక ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో ఆ వరుణి ఆశీస్సులు, వర్షాభావ పరిస్థితులు ఉనిగే రైతులు అనేక రకాలుగా కూడా రైతులు ఏదైతే ప్రకృతిని నమ్ముకొని నివసిస్తారు, మరి వర్షాభావ పరిస్థితులు బాగుండాలి, ఆ వరుణి దయ, రాజరాజేశ్వర స్వామి దయ, భీమేశ్వర స్వామి దయ ఇవన్నీ కూడా జరగాలని ప్రత్యేకంగా దీంట్లో పాల్గొన్న అందరికీ కార్యనిర్వహణ రమాదేవి గారు, వారి స్టాఫ్, సిబ్బంది ప్రత్యేకంగా 3 రోజులు చాలా నిష్ఠాగా ఈ యాగాన్ని నిర్వహించిన అర్చకులందరికీ కూడా ఆ భగవంతుడు మేలేని కూడా కోరుతా ఉన్నాం. శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేకున్నటువంటి నిర్ణయం మేరకు, దేవాదాయ శాఖ అధికారుల యొక్క ఆదేశముల మేరకు ప్రధాన దేవాలయమైనటువంటి ప్రధాన క్షేత్రం, శైవక్షేత్రమైనటువంటి మన రాష్ట్రంలో రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ అనావృష్టి పరిస్థితులు ఏవైతున్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి. ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలి. ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. సద్య సువృష్టి కురవాలి అనేటువంటి నేపథ్యంలో మనకు పౌరాణికమైనటువంటి నేపథ్యము, సనాతన ధర్మం మనకు అన్ని రకములైనటువంటి మార్గాలు నిర్దేశకం చేశాయి. కాబట్టి ఆ నిర్దేశకత్వంలో భాగంగా 3 రోజుల పాటు, నిన్నటి రోజు అంటే మొన్న 30, 31 ఈ 3 రోజుల పాటుగా మనం వరుణయాగాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ వరుణయాగ కార్యక్రమంలో భాగంగా ఋష్యశృంగుని యొక్క ప్రాణప్రతిష్ఠ, అలాగే వరుణయాగము, ప్రతినిత్యం కూడా పర్జన్య, ఇంద్ర, వరుణ మొదలైనటువంటి దేవతా జపములు, స్వామివారికి నిరంతరం కూడా సంతత ధారాభిషేకము 3 రోజుల పాటుగా, అలాగే ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకం ఈ 3 రోజుల పాటు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల వల్ల తప్పకుండా మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా కావాలి, సస్యశ్యామలం కావాలి, సద్య సువృష్టి చేకొనాలి, వాపీకూప తటాకములన్నీ కూడా జల సమృద్ధితో నిండాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని మనం ప్రార్థించుకున్నాము. అలాగే జరుగుతుంది తప్పకుండా. ఓం స్వస్తి.